అయితే కన్యా రాశి వారికి సింహరాశి వారికి ముందు, తర్వాత కన్యా రాశి వారికి. సింహరాశి వారికి వచ్చేటప్పటికి మాసాలలో జ్యేష్ఠ మాసం అనేది ముఖ్యమైన పనులు చేయకూడదు. జ్యేష్ఠ మాసం అంటే మనకు మే నెల వస్తుంది ఇంగ్లీష్ ప్రకారంగా, తెలుగు ప్రకారంగా మనకు జ్యేష్ఠ మాసం. ఈ జ్యేష్ఠ మాసంలో ముఖ్యమైన పనులు చేయరాదు. ఇక్కడ జ్యేష్ఠ మాసంలో ఈ రాశి వాళ్ళు మాత్రమే, సింహరాశి వాళ్ళు మాత్రమే జ్యేష్ఠ మాసంలో ముఖ్యమైన పనులు చేయరాదు. అయితే ఒకవేళ వివాహం చేసుకుంటున్నారనుకుందాం, ఎవరైనా సరే ఏ రాశి వాళ్ళైనా కూడాను జ్యేష్ఠ మాసంలో ఇంటికి పెద్దవాడు సింహరాశి, అందులో ఇంటికి పెద్దవాడంటే జ్యేష్ఠపుత్రుడు అంటారనమాట. జ్యేష్ఠపుత్రుడు అలాగే జ్యేష్ఠ మాసము ఇక్కడ రెండు. దీంతోపాటు మనము చేసుకోబోయే అమ్మాయి ఆ ఇంటికి పెద్దమ్మాయి అంటే జ్యేష్ఠపుత్రిక అనుకోండి. అమ్మాయి పెద్దదే, ఇటు అబ్బాయి పెద్దవాడే, అందులో సింహరాశి. ఇదే కాకుండా ఏ రాశి వాళ్ళైనా కూడా చేసుకోకూడదు, అందులోనూ సింహరాశి వాళ్ళు అస్సలు చేసుకోకూడదు. జ్యేష్ఠ మాసంలో 3 జ్యేష్ఠలు కలవకూడదు. 3 జ్యేష్ఠులు కలవకూడదు. అవును, జ్యేష్ఠ మాసం అనేది ఒక నెగటివ్ మాసం. అయితే శుభకార్యాలు చేసుకోకూడదా, చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు, కానీ అందరికీ కాదు. ఇందాక చెప్పినట్టు సింహరాశి వాళ్ళు జ్యేష్ఠ మాసంలో వివాహం చేసుకోకూడదు. చాలామంది సింహరాశి వాళ్ళంటే మకా నక్షత్రం, అలాగే ఇక్కడ మనకు పుబ్బా నక్షత్రం, ఉత్తరా నక్షత్రం 1వ పాదం, ఈ 3 నక్షత్రాలు కలిసి సింహరాశి. ఈ 3 నక్షత్రాలలో పుట్టిన వాళ్ళు ఎవరైనా కూడా జ్యేష్ఠ మాసంలో వివాహం చేసుకోకూడదు. చేసుకున్నట్టయితే జీవితం మళ్ళీ కొద్ది రోజులు తిరగతలకి మళ్ళీ ద్వితీయ వివాహం జరగాల్సిందే, అంటే 2వ వివాహం జరగాల్సిందే. లేదు, ఒకవేళ వాళ్ళకి జ్యేష్ఠ మాసంలో అయినా మనం ఇందాక చెప్పుకున్నట్టు ముహూర్త బలం బాగా ఉండి వాళ్లకు అటును వారము కూడా శుభవారమయ్యి, అలాగే నక్షత్రం కూడా శుభ నక్షత్రం అయ్యుండి, ఇక్కడ ముహూర్త బలం అయ్యుండి చేసున్నట్టయితే ఇక్కడ మనకు జ్యేష్ఠ మాసంలో చేసుకోవడం వల్ల జీవితాంతము కష్టాలు అయితే ఎదుర్కొంటూ ఉండాల్సిందే, కష్టాలు అయితే పడుతూ ఉండాల్సిందే, కానీ విడిపోయే సమస్యలు అనేది ఉండదు. ఎందుకంటే ముహూర్త బలం కాబట్టి. కాస్త మధ్యలో ఎడబాట్లు జరుగుతూ ఉంటాయి, తరచూ గొడవ పడుకోవడం, అలాగే వెళ్ళిపోవడం, కొద్ది రోజులు 1 నెల 2 నెలలు లేదంటే 6 నెలలు లేదా 1 సంవత్సరం ఎడబాటు ఉండడం, మళ్ళీ ఉండలేక మళ్ళీ కలిసిపోవడం, మళ్ళీ కొద్ది రోజులు ఉండి మళ్ళీ గొడవ పడుకోవడం, మళ్ళీ వెళ్ళిపోవడం, ఇలా తరచూ వాళ్ళ జీవితం అంతా కూడా కష్టాలతో కూడుకొనే ఉంటుంటుంది. అందుకనేసి సింహరాశి వాళ్ళు ఎవరైనా సరే జ్యేష్ఠ మాసంలో వివాహం చేసుకోకూడదు. ఇదే కాకుండా పెళ్లి చూపులు కూడా చూడకూడదు. అవే కాకుండా మనం నిశ్చితార్థాలు అంటే ఎంగేజ్మెంట్, నిశ్చయితాంబూలాలు అనేది కూడా ఎంగేజ్మెంట్ జరుపుకుంటూ ఉంటారు. అదే రింగు పెట్టడం కానీ, లేదంటే ఏదన్నా చైన్ వేయడం కానీ, రకరకాల అంటే పూలమాల ధరించినట్టే, మనము గోల్డ్ చైన్ వేసినా పూలమాల వేసినట్టే, ఇలా రకరకాలైనటువంటి ఒక్కొక్క ప్రాంతాల వారిగా ఒక్కొక్క రకంగా చేసుకుంటుంటారు. అయితే ఆ జ్యేష్ఠ మాసంలో చేయడం వల్ల జీవితాంతం కష్టాలే వాళ్ళకి, ఎవరికి, ఆ దంపతులిద్దరికీ కూడా. అందుకనేసి ఈ యొక్క సింహరాశి వాళ్ళు జ్యేష్ఠ మాసంలో ముఖ్యమైన పనులు చేయకూడదు. గృహప్రవేశాలు కానీ, లేదా వాహనం కొనడం కానీ, లేదా స్థలం ఏదైనా భూములు పొలాలు కొనడం కానీ, ఇటువంటివి ఏమైనా సరే ముఖ్యమైన పనులు చేయకూడదు. ఇదే కాకుండా దూర ప్రాంతాలకు, సుదూర ప్రాంతాలకి ప్రయాణం చేసేటువంటి వాళ్ళంటే విదేశీయాన యోగం అనుకుందాం, విదేశాలకు ప్రయాణం చేస్తున్నారనుకోండి, జ్యేష్ఠ మాసంలో వెళ్లకుండా చూసుకోవాలి. ఒకవేళ వెళ్ళారనుకోండి, అక్కడ కష్టాలు ఎక్కువగా అధికంగా కష్టాలు పడడం, అలాగే మళ్ళీ తిరిగి అక్కడ ఉండలేక రావడం, ఇటువంటివన్నీ కూడా జరిగిపోతుంటాయి. తద్వారా నష్టాలు, సమయం వృధా, అలాగే ఆర్థిక నష్టాలు, ఇట్లా అనేకమైనటువంటి ఇబ్బందుల పాలు కావడం. అందుకనేసి జ్యేష్ఠ మాసంలో ఈ సింహరాశి వాళ్ళు ముఖ్యమైన పనులు చేయకూడదు.